ఈరోజు నాగరాజన్న, కాట్రాజన్న, ఆట్రాజన్న, బీట్రాజన్న ఎవరు నువ్వు ఎలా ఉన్నా రోడ్డు మీద కావచ్చు, ఏ హోటల్ దగ్గర కావచ్చు, అన్న అవానే ఉంటుంది. అందరు డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేస్తే అన్న 1 రూపీ తీసుకోకుండా ప్రమోషన్స్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. నేను నమ్మదురా అడుగు తిరు. అంటే ఫస్ట్ ఫ్రీ ప్రమోషన్ చేసి తర్వాత పెయిడ్ ప్రమోషన్ పెద్ద ప్లానింగే అన్న అన్నది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాట్రాజ్ బుస్ అన్న నల్ల బాలు నల్ల తాచు లెక్క. పిల్లలు అందరు బాగున్నారు? నాకు పెళ్లి కాలే ఇంకా. పెళ్లి కాలేనా ఇంకా? పాడవాడన్న. రావే రావే పిల్ల రంగాసాని నా రంగాసాని ఓ కిన్నెర సాని ఉంగారాల జుట్టు ఉన్నావాని నేనందాగాని అన్ని తెలిసి నోని. నాకు ఒక విషయం తెలిసింది, నీకు లవ్ స్టోరీ ఉందంట. ఒకసారి ఆ స్టోరీ చెప్పు, ఎట్లా ఏంది కథ? అమ్మాయినే ప్రేమించిన కానీ అమ్మాయి నన్ను ప్రేమించలేదు. ఆ అమ్మాయికే తెలియదు. మందులేని గాయమే చేసిపోయినావే. గర్ల్ ఫ్రెండ్కి ఏదైనా చెప్పాలనుకుంటే, నీ మనసులో మాట ఏదైనా చెప్పాలనుకుంటే? మీరు మీ పిల్లలు మీ ఆయన మంచిగా ఉండాలని, నువ్వు ఎక్కడున్నా బాగుండాలని నేను మనస్ఫూర్తి ఆ భగవంతుని వేడుకుంటున్నాను. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. బాధ బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా ఈ బాధే చాలమ్మా. తెలంగాణ కోసం బతుకులు బాగుపడతాయని టీఆర్ఎస్కు సపోర్ట్ చేసిన కాట్రాజు కాంగ్రెస్లోకి వెళ్ళాల్సినంత అవసరం ఏమొచ్చింది? డైరెక్ట్ చెప్పు, రోడ్ల పైన తిరుగుతా ఊరుకుంటా. మీ తమ్ముడు ఫోటోగ్రాఫర్ అన్నీ చెప్పినావు కదా, ఎంతమంది లవర్లు ఉండే? లవర్ అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించిన. సెలబ్రేట్ అవ్వాలనుకుంటున్నావునా? అంతే. నేను కూడా బిగ్ బాస్కు పోతా. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారరా. ఏం చేస్తావన్నా బిగ్ బాస్ పోయి? అందరు చేసినట్టు నేను చేస్తా. గాడులో పెట్టమంటారు. నేను గాడుదలు కాస్తావా? వేసేసాడు, బాగా వేసేసాడు. చాలా ఉద్యమాలలో వర్క్ చేసినావు, రాజకీయంగా పోయినావు, తిరిగినావు. నీకన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు లేరా అన్న? నువ్వు కూడా చిన్నపిల్లోళ్ళలాగానే వెళ్తున్నావు అనేది నా. ఇది నీకు ఏమనిపిస్తుంది? నాకైతే ఏదో గలీజ్ అనిపిస్తుంది. ఒక డైలాగ్ చెప్పన్నా, నీ ఫస్ట్ డైలాగ్ నువ్వు రీల్ స్టార్ట్ చేసినప్పటిది. గులగుల పెడితే గోక్కోవాలి, చీర పెడితే చింపుకోవాలి, నాతో పెట్టుకుంటే నవ్వుకోవాలి, అంతే, వేరే ముచ్చట్నే లేదు. హాయ్ హలో, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు నాగరాజన్న, కాట్రాజన్న, ఆట్రాజన్న, బీట్రాజన్న రోడ్డు మీద కావచ్చు, ఏ హోటల్ దగ్గర కావచ్చు, అన్న అవానే ఉంటుంది. అందరు డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేస్తే అన్న 1 రూపీ తీసుకోకుండా ప్రమోషన్స్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. అన్న అన్నది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాట్రాజ్ బుస్ అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, ఎట్లున్నావే? బాగున్నా. అంత ఖతర్నాక ఏంది పరిస్థితి? అంత మంచిదే. అంత మంచిదేనా? ఏందన్నా వీడియోలు మొత్తం అలచల్ చేస్తున్నావు, ఎట్లా? అందరు బాగున్నారా? పిల్లలు అందరు బాగున్నారా? నాకు పెళ్లి కాలే ఇంకా. పెళ్ళి కాలేనా ఇంకా? కాలే. ఓకే. ఏమన్నా ఆలోచనలు ఉన్నావా? పెళ్ళి ఆలోచనలు ఎట్లా? ఒకసారి మీ ఫ్యామిలీ గురించి చెప్పన్నా. నా పేరు సోమి నాగరాజు. మా గ్రామం చిన్న కిష్టాపూర్, కుక్నూరుపల్లి మండల్, సిద్దిపేట జిల్లా. మేము ఇద్దరు అనాములం. అమ్మ ఉంది, అమ్మమ్మ ఉన్నది. మాకు కిరాణా షాప్ ఉన్నది. మా తమ్ముడు ఫోటోగ్రాఫర్ చేస్తాడు. నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తుంటా. డైరెక్ట్ చెప్పు, రోడ్ల పైన తిరుగుతా ఊరుకుంటా. మాకు ఎంత జాగా ఏమన్నా ఉందా చెప్పు, అన్నీ చెప్పు. ఎకరం జాగా ఉన్నది. డేట్ ఆఫ్ బర్త్, నీకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్, ఇవన్నీ చెప్పు. మీ తమ్ముడు ఫోటోగ్రాఫర్ అన్నీ చెప్పినావు కదా, చెప్పు. ఎంతమంది లవర్లు ఉండే? లవర్ అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించిన. ఇంకెంతమంది ఉండే? మీ తమ్మునికి ఎంతమంది లవర్లు ఉన్నారు? నాకు తెలియదు ఇక మా తమ్ముడి గురించి. కిరణ్ షాప్ ఉందని చెప్పినావు, చెప్పు. ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఏంది చెప్పు. 1994 2వ నెల 25వ తారీఖు. 94? ఓకే, చిన్న వయసు అనేది. అది తెలిసి 16 సంవత్సరాలు ఉంటావా? 30 ఉంటా. 30 ఉంటావా? తప్పులేదు. ఏంటన్నా ఇంకా నెక్స్ట్ ఏంటి ప్లానింగ్లు? ఎట్లా నడుస్తుంది ఇన్స్టాగ్రాము? బాగానే నడుస్తుంది, బాగానే చూస్తున్నారు. నేనైతే గలీజ్గా తిడతలేను, గలీజ్ పోస్టులు పెడతలేను, మంచిగా పెడుతున్నా. ఎవరో ఇన్స్టాగ్రామ్లో తిట్టినే పెడుతురు, వాళ్ళైతే ఫాలో అవుతురు.
వాళ్ళే ఎక్కువ చూస్తారు. నా ఎందుకు చూస్తలేరు? నేను ఎవరినైనా తిట్టినా లేకపోతే ఎవరినైనా కొట్టినా నాకు గలీజు మాటలు అయితే రావు. ఏంటన్నా అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోకి రావాలని ఎందుకు అనుకున్నారన్నా? ఎవరెవరో ఇన్స్టాగ్రామ్ ఆడుతురు, వీడియోలు చేసుకుంటా ఇన్స్టాగ్రామ్లో పెడుతురు. నేను కూడా పెడుతున్నా అందరు లెక్క. నేను కూడా ఫేమస్ కావాలని ఎవరెవరో ఫేమస్ అయ్యారు. ఎంతోమంది సెలబ్రిటీలు కూడా అయ్యారు. ఇన్స్టాగ్రామ్లో పెట్టి కొంతమంది బిగ్ బాస్ కూడా పోయారు, మస్తు మంది పోయారు. ఇప్పుడు సెలబ్రేట్ అవ్వాలనుకుంటున్నావునా? అంతే, నేను కూడా బిగ్ బాస్కి పోతా. ఏం చేస్తావన్నా బిగ్ బాస్ పోయి? అందరు చేసినట్టు నేను చేస్తా. ఈసారి గాడులను పెట్టమంటారు. నేను గాడులు కాస్తావా? ఇప్పుడు ఆడోడు ఊకే బిగ్ బాస్ అంటే ఇన్స్టాగ్రామ్ చేసిన ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒక పర్పత్ ఉండాలి. నేను ఒక పేదవాడిని. నీకన్నా పేదవాళ్ళు లేరా ఇంకా? ఉన్నారు. నేను కూడా ఎన్నో కష్టాలు పడ్డా. నేను ఏమంటున్నా, నువ్వు చాలా చేసినావు నాకు తెలుసు కొంతవరకు, అవునా? అవును. చాలా ఉద్యమాలలో వర్క్ చేసినావు, రాజకీయంగా పోయినావు, తిరిగినావు అని. నీకన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు లేరా అన్న? ఉన్నారు, ఎందుకు లేరు? మస్తు ఉన్నారు. మరి నువ్వు ఇంత మిడిల్ క్లాస్, నీకు కిరాణా షాప్ ఉంది, మొత్తానికే పొద్దున్న లేస్తే తినడానికి గతి లేని వాళ్ళు ఉన్నారు, అవునా? మరి వాళ్ళు ఎటు పోవాలి? అంటే నేను కిరాణా షాపు పైసలు పెట్టి నేను అప్పు తెచ్చి కట్టినా. కనీసం అప్పు తెచ్చుకుందామంటే లేని వాళ్ళు కూడా ఉన్నారు కదన్న. నేను ఇందుకు తప్పు పట్టట్లా, బిగ్ బాస్ నువ్వు వెళ్ళొద్దని నేను అనట్లా. అంటే ఇట్లా ఒకరిని చూసి ఒకరు ఆహా ఆయన వెళ్ళిండు, ఈయన వెళ్ళిండు, అది కరెక్ట్ కాదు కదా. ఇగో ఎవరికి అంటే ఇది ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేది ఏంటంటే మీ స్వార్థం కోసం తప్ప ఎవరికో యూజ్ అవ్వడానికి అయితే కాదు. వాస్తవమే కావచ్చు, కానీ నేను ఒక విషయం చెప్తా. అందరం మనుషులమే, అందరికి అదృష్టం ఉంటుంది. ఎప్పుడు ఏందనేది ఎవరికి తెలియదు. అదృష్టం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుంది అదృష్టం, కానీ ఎప్పుడు ఏందనేది ఎవరికి తెలియదు. ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడానికి గల కారణం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్లో తెలియదు ఇన్స్టాగ్రామ్లో ఏంటిదంటే యూట్యూబ్లో కానీ అది ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్టులు చూస్తాయి కదా. అయితే ఒక్కొక్కరి మస్తు చూస్తున్నారు, మస్తు మంది ఇన్స్టాగ్రామ్ వాడుతురు. నేను కూడా వాడితే ఫేమస్ కావచ్చు అని నేను కూడా పెట్టిన వీడియోలు. ప్రతి ఒక్క వీడియో పెడతాను ఉన్నా. ఏడైనా సరే, ఏ హోటల్ అయినా సరే, ఏ పెళ్ళి అయినా సరే. మా దోస్తుగాల ఇద్దరి పెళ్ళి అయినాయి, ఇద్దరు పెట్టేసిన. దోస్తుగాంది, మా మామది కూడా అయింది, వాంది కూడా పెట్టేసిన వీడియో. ఏమని పెట్టినావన్నా? ఇగో మా దోస్తుగాని పెళ్ళికి వచ్చిన అందరు చూడురే, పెళ్ళి చేసుకుంటుంది కదా, శుభాకాంక్షలు తెలుపమని కూడా పెట్టినా. నువ్వు హోటల్ ప్రమోషన్స్ చేస్తావా, అమౌంట్ తీసుకొని చేస్తావా, పుణ్యానికే చేస్తావా? హోటల్ ముంగట పోయి ఏదో వర్రాలు కాబట్టి వస్తావా? నేను పైసలు తీసుకోకుండా నేను చేస్తున్నా. ఎందుకంటే నీకు యూజ్ ఏంది అంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు ఆ వీడియోలు చూస్తారు, చూస్తే వాళ్ళు కూడా వస్తారు. అంటే ఫస్ట్ ఫ్రీ ప్రమోషన్ చేసి తర్వాత పెయిడ్ ప్రమోషనా? అది వైరల్ అయితే ఖచ్చితంగా అమౌంట్ తీసుకొని చేస్తా. ఇంతవరకు ఎన్ని ప్రమోషన్స్ చేసినావన్నా అమౌంట్ తీసుకోకుండా? ఒక 4-5 చేసిన. తీసుకొని ఒకటి షమీర్పేటలో ఒకటి పిస్తా చేసిన, 7 Hills చేసిన. అవి ఇట్లా ఎంత ఇచ్చిరన్నా? మొత్తం ఎంత సంపాదించినావు? ఏం సంపాదించలే. నేను ఏమంటున్నా అంటన్నా, నువ్వు ఫేమ్ ఉన్నావు, నేను ఒప్పుకుంటా. ఓకే, నువ్వేం చేసినావు, మంచి వీడియోలు చేసినావు, చెడ్డ వీడియోలు చేసినావు సెకండరీ. నీ స్టైల్లో నువ్వు వీడియోలు చేస్తున్నావు 100%, నేను యాక్సెప్ట్ చేస్తా దాన్ని. కాకపోతే నీకు అనుభవం ఎక్కువ ఉన్నది, నువ్వు చాలా తిరిగి ఉన్నావు, చాలా అట్లా రిస్క్ తీసుకున్నావు. నేను కొన్ని చూసినా కాబట్టి చెప్తున్నా. నువ్వు కూడా చిన్నపిల్లోళ్ళలాగానే వెళ్తున్నావు అనేది నా ఇంటెన్షన్. ఏమంటావు దానికి? అంటే నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, ఇది నీకు ఏమనిపిస్తుంది? నాకైతే ఏదో గలీజ్ అనిపిస్తుంది. ఏం గలీజ్ అన్న? ఎవరెవరో ఫేమస్ అవుతారు, తిట్టిన పోస్టులో పెడతారు, గలీజ్గా మాటలు మాట్లాడుతున్నారు. నేను అంటున్నా వీడియోస్ గురించి అనట్లా, బిగ్ బాస్ గురించి అంటున్నా. బిగ్ బాస్కు ఎవరైనా పోవచ్చు, అదృష్టం ఉంటాయి. అదృష్టం ఉందనుకుంటున్నావు? నాకైతే ఉన్నదని నాకు నమ్మకం ఉంది. ఏడ రాసి ఉందన్న అదృష్టం? ఎవరికైనా ఏడైనా రాసి ఉంటుందన్న. నీకు ఇప్పుడు నువ్వు ఇట్లా స్టూడియో పెడతావని నీకు తెలుసా? నువ్వు ఎప్పుడో ఏదో ఊర్లో పని చేసుకుంటావు, నువ్వు నీకు అదృష్టం ఉన్నది కాబట్టి స్టూడియో పెట్టి. నువ్వు అదృష్టం అని ఎట్లా అనుకుంటావు? నాకు కష్టం అని అనుకోవచ్చు కదా. కష్టం కావచ్చు, అదృష్టం కావచ్చు.
అంటే అదృష్టం ఉంటే ఏదైనా చేయొచ్చా? అంతే. మరి ఇప్పుడు నేను ఏమంటున్నా, గల్లీలో నీకు అదృష్టం ఉంటే ఇంటర్వ్యూ నీ ఇంటికి వచ్చి చేస్తుండే, ఇంట్లో వంటను ఉంటాయి, మరి వీడికి ఎందుకు వచ్చినావు? మీరు కష్టపడుకుంటానే కదా వచ్చింది. అంతే మరి. నేను ఏమంటున్నా, నేను ఏదైనా చెప్పొచ్చు అన్నా, చెప్పొచ్చు. ఓన్లీ అదృష్టం ఉంటే, అదృష్టము అనేది 1 పాయింటే, కష్టం అనేది 99%. నువ్వు దేనికి ఎక్కువ రిఫరెన్స్ ఇస్తావు? 99కా 1కా? 1కి. 1కి ఎట్లా ఇస్తావు అన్న? ఎట్లా ఇస్తావు చెప్పు? అదే 99 కష్టపడి 99 గుంజుకొచ్చినోడివి 1కి ఎట్లా రిఫరెన్స్ ఇస్తావు చెప్పు నాకు? అది అదృష్టం ఉంది కాబట్టి ఇస్తారు అంతే. 99 కష్టం అంటే పక్కన పెట్టేసి అదృష్టం అనేది కావాలి నీకు. అంతే మరి. మీరు ఎన్నో కష్టాలు పడతాం, నేను కూడా ఎన్నో కష్టాలు పడ్డా, ఎన్నో బాధలు పడ్డా. నేను ఫేమస్ కావాలని వీడియోలు పెడుతున్నా, యూట్యూబ్లో పెడుతున్నా, ఇన్స్టాగ్రామ్లో. ఒక డైలాగ్ చెప్పన్నా, నీ ఫస్ట్ డైలాగ్ నువ్వు రీల్ స్టార్ట్ చేసినప్పటిది. గులగుల పెడితే గోక్కోవాలి, చీర పెడితే చింపుకోవాలి, నాతో పెట్టుకుంటే నవ్వుకోవాలి, అంతే, వేరే ముచ్చట్నే లేదు. అంతే. ఒక పాట పాడన్నా. రావే రావే పిల్ల రంగాసాని, నా రంగాసాని ఓ కిన్నెర సాని, ఉంగారాల జుట్టు ఉన్నావాని, నేనందాగాని అన్ని తెలిసి నోని, 6 అడుగుల పొడుగున్నా హీరోలా నేనున్నా, రూపాయి లేకున్నా రుబాబుగా బతుకుతున్నా. రావే రావే పిల్ల రంగాసాని, నా రంగాసాని ఓ కిన్నెర సాని, ఉంగారాల జుట్టు ఉన్నావాని, నేనందాగాని అన్ని తెలిసి నోని, ఆదిలాబాదు నుండి అడవి మలలు తెస్తా, కరీంనగర్ నుండి కాటుక బొట్టు తెస్తా, ఓరుగల్లు నుండి వడ్డలం పట్టుకొస్తా, నల్లగొండ నుండి నకులేసు తీసుకొస్తా, 4 జిల్లాల నుండి నగలన్నీ కొని తెస్తా, నచ్చినవన్నేసుకొని నన్ను లవ్వాడు పొల్ల. రావే రావే పిల్ల రంగాసాని, నా రంగాసాని ఓ కిన్నెర సాని, ఉంగారాల జుట్టు ఉన్నావాని, నేనందాగాని అన్ని తెలిసి నోని, మంచిరాల నుండి ముత్యాలు తీసుకొస్తా, మందమారి నుండి మట్టేలు పట్టుకొస్తా, గోదావరి కని నుండి గాజులు డజన్ తెస్తా, పెద్దపల్లి నుండి అద్దాల రేఖ తెస్తా, సిరిసిల్లకెళ్ళి నేను చిలుకు చీర కొని తెస్తా, చుట్టుకోని పిల్ల సిద్దిపేటకు రాయే. రావే రావే పిల్ల రంగాసాని, నా రంగాసాని ఓ కిన్నెర సాని, ఉంగారాల జుట్టు ఉన్నావాని, నేనందాగాని అన్ని తెలిసి నూని, హుస్నాబాదు నుండి ఉంగరాల రంగు తెస్తా, హుస్నాబాద్కెళ్ళి పసుపు తాడు తెస్తా. సూపర్, బాగుంది. ఓకే అన్న, నీకు మీ ఇంట్లో మీ మమ్మీ ఎక్కువ ఇష్టమా, మీ డాడీ ఎక్కువ ఇష్టమా? అమ్మనే ఇష్టం. ఎందుకంటే కారణం ఏం చెప్తావు? కారణం ఏంటంటే చిన్నప్పుడే మా నాన్న వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. నాకు తెలియదు ఏ కారణం. వెళ్ళిపోయిందా చనిపోయిందా? వెళ్ళిపోయాడు ఇంట్లోకి. నేను చిన్న ఉన్నప్పుడే వెళ్ళిపోయాడు, సిటీకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయినా కూడా నాకు చిన్నప్పుడు తెలియదు. ఇక మనకు ఊహ తెలిసినప్పుడే, ఊహ తెలియనప్పుడే వెళ్ళిపోయిండు. ఊహ తెలిసినప్పుడు అప్పుడు మా నాన్న సిటీకి వచ్చిండు, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుండు. ఇంకో అమ్మాయిని పెళ్లి. ఇప్పుడు ఎట్లన్నా, ఇప్పుడు అంటే ఇప్పుడు మాట్లాడుతున్నారా నాన్నగారితో? నాన్న ఇప్పుడు లేడుగా, 2012లో చనిపోయిండు. అరే చనిపోయిందా? ఓకే ఓకే. వేరే మ్యారేజ్ చేసుకొని ఎట్లా? ఇటే ఉండు ఇక సిటీలో. ఇప్పుడు వాళ్ళతో మీకు ఏమైనా కనెక్షన్ ఉందా? మీ పిన్ని ఏం కనెక్షన్ లేదు. ఏమైనా పిల్లల వాళ్ళకి? ఒక కొడుకు బిడ్డ. ఏడుంటారు వాళ్ళు తెలుసా? వాళ్ళు ఏడుంటారో తెలియదు, సిటీలో అయితే ఉంటారు అట. ఏం పేరు మీ నాన్నగారి పేరు? నర్సింహులు. సిటీలో ఉంటారు, వాళ్ళు ఏడుంటారో మీకు తెలియదు. మ్యారేజ్ అయితే చేసుకున్నాడు. కానీ మీ దాంట్లో ఇప్పుడు మీకు ఎంతైతే మీ దాంట్లో వాళ్ళు కూడా సగభాగమే కదన్న. ఇప్పుడు వాళ్ళ పత్రికే లేదు కదా, జాడనే కదా. వాళ్ళు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేస్తాం 100%. మీ అమ్మ ఒప్పుకుంటుందా? నువ్వు ఒప్పుకుంటే? ఒప్పుకుంటాం. ఇప్పుడు మా నాన్న పుట్టిందే కదా మా చెల్లె. మాకు చెల్లెలు లేరు? చెల్లెలు లేరు. నేను ఏమంటున్నా అంటే, ఓకే నువ్వు కరెక్టే నువ్వు అన్నది కూడా. ఎందుకంటే మేము ఇట్లా రాణిస్తాం, వాళ్ళకి మాకు సంబంధం ఏంది అనేటోళ్ళు చాలామంది ఉంటారు. మేము అట్లా ఏం కాదు, వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేస్తాం అంతే. ఇప్పుడు ఎక్కడ ఉంటారో వాళ్ళు అసలు ఐడియా లేదా? లేదు. వాళ్ళ పేర్లు ఏంది, వాళ్ళు ఏంది అనేది మీకు అసలు అంటే మీ ఫాదరు అక్కడ చనిపోయాడా, మీ దగ్గరికి వచ్చినాక చనిపోయాడా? మా దగ్గరకు వచ్చినాక చనిపోయాడు. ఎందుకు వచ్చాడు మీ దగ్గరికి మళ్ళీ? అంటే సిటీలో బాగలేడని తెలిసింది, ఊరికి వచ్చిండు. 2-3 రోజులు మంచిగానే ఉన్నాడు, ఒక వారం 10 రోజుల దాకా.
చనిపోయాడు. చనిపోయినప్పుడు మీ తమ్ముడు మీ చెల్లె మీ పిన్ని రాలేదా? వాళ్ళు రాలేదు. వచ్చిర్రు, వాళ్ళు ఉన్నారు. మరి తెలుసు కదా వాళ్ళు మిమ్మల్ని మరి నా పిల్లలు కూడా ఆయనకే పుట్టారు కదా మరి అని మిమ్మల్ని ఏం మళ్ళీ క్వశ్చన్ చేయలేదా? మంచిగానే మాట్లాడుకుంటాం ఇప్పటికి. ఇప్పుడు వాళ్ళ అడ్రస్సే లేదు కదా, అప్పుడు మంచిగానే మాట్లాడుకున్నాం. ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది జరిగిపోయి. 10 ఎన్ని రోజుల దాకా మాట్లాడుకున్నారు? మీ ఫాదర్ చనిపోయిన తర్వాత వాళ్ళకి మీకు కరెక్షన్ ఎన్ని రోజుల దాకా ఉంది? సంవత్సరానికి మన మాట్లాడుకున్నారా? సంవత్సరికం కూడా వచ్చింది. ఇక మళ్ళీ ఇక అడ్రస్సే లేదు. అదేంటి కాంటాక్ట్ నెంబర్స్ ఏం లేవా? మీరు రెడీ ఉన్నారు మీ చెల్లెని మీ తమ్ముడిని యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీ? మేము రెడీ. అందరం కలిసి ఉందామంటే కూడా మీరు రెడీ. వాళ్ళది ఎక్కడ, ఏ ఊరు ఆమెది? సిటీ అనమాట. వాళ్ళు ఏడుంటారో తెలియదు. ఇక ఏడుంటారు అంటే ఇక్కడ రామంతపూర్లో ఉంటారని తెలిసింది. ఉప్పల్ రామంతపూర్. కానీ ఆడూరా ఇంకేడూరా తెలియదు. ఇక మొత్తం మీద అయితే పట్నంలో ఉంటారు. మేము ఎప్పుడన్నా మీ మదరు అరే మరి చెల్లె తమ్ముడు అరే అనే సందర్భం ఏదైనా వచ్చిందా డిస్కషన్? వాళ్ళు వేరే ఉంటారు, మేము వేరే ఉంటున్నాం. మీరు క్యాజువల్గా మాట్లాడుకున్నప్పుడు అరే ఇన్ని రోజులు సంవత్సరికం కూడా వచ్చింది అంటున్నారు కదా, వచ్చింది మళ్ళీ రాలేదు అసలు టచ్లో లేదు అని ఏదన్నా అనుకున్నాం, మాట్లాడుకున్నాం కూడా. వాళ్ళ జాడ కూడా మా నాన్న సిటీలో పనిచేసినప్పుడు కూడా చేసే తావులో కూడా పోయినా అడ్రస్ అడుగుదామని. వాళ్ళు కూడా ఏం చెప్పలేదు అడ్రస్. మాకు తెలియదు అన్నారా? ఇప్పుడు ఓకే అన్న, ఫాదర్ చనిపోయారు తర్వాత ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉండడానికి ఎవరు కారణం అనుకుంటున్నారు? మమ్మీయా డాడీయా? మమ్మీ. ఇప్పుడు ఏం చెప్తుంటారు మమ్మీ? మరి ఇప్పుడు ఏమంటుంటారు అన్న మమ్మీ? ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, పెళ్ళి చేయాలి, అట్లాంటి సందర్భాలు ఏమన్నా వచ్చినాయా? సంబంధాలు చూస్తూనే ఉన్నాం కానీ భాషంగా బలం కలిసి రావాలి. ఇంతవరకు ఎన్ని సంబంధాలు చూసారన్నా? 2-3 సంబంధాలు చూసినాం. ఫస్ట్ టైం 200-300 సంబంధాలా? 2-3 అంటున్నా. ఫస్ట్ జాబ్ దొరికింది TV1లో జాబ్ చేసిన. ఎలా? TV1లో జాబ్ చేసిన. ఏం జాబు? కామెడీ యాక్టింగ్. ఓకే. సంవత్సరం పాటు చేసిన. ఫస్ట్ జాబ్ చేసేటప్పుడు పిల్ల దొరికింది, ఇల్లు లేదన్నారు. తర్వాత జాబ్ అయిపోయి చెప్పు. ఫస్ట్ అందులో జాబ్ చేసేటప్పుడు పెళ్ళి కావాలని చెప్పిన. ఉన్నది పిల్ల, ఇల్లు లేదన్నారు. మళ్ళా ఇక ఇల్లు లేనప్పుడు ఏడుంటారు ఏం కథ, వాన పడుతుంది, ఉన్నది పెంకుటీలు, ఏడుంటారు ఏం కథ అన్నారు. తర్వాత మళ్ళీ జాబ్ లేనప్పుడు ఇప్పుడు నీకు పిల్ల లేదు ఏం లేదా అని అంటారు. ఎవరు అమ్మాయి? ఎవరు అసలు? ఎట్లా పరిచయం మీకు? వాళ్ళ పెళ్ళి అయిపోయింది కదా, ఇంకేముంది. పెళ్ళి అయిపోయినాక. పెళ్ళి అయిపోయింది అమ్మాయిది? పేరు చెప్పక అమ్మాయిది. నేను పేరు చెప్తాను. అమ్మాయి నీకు ఎలా పరిచయం? ఊళ్ళో చూస్తారు కదా సంబంధాలు అట్లా. నువ్వు హైదరాబాద్లో జాబ్ చేసినప్పుడు ఊర్లే పిల్లి ఉండే ఇస్తా అన్నారు వాళ్ళు? ఇస్తా అన్నారు. జాబ్ చేసేటప్పుడు మీకు పెంకుటిల్లు ఉన్నది, ఏడుంటారు ఏం కథ అని అన్నారు. వాన కూడా. పెంకుటిల్లు ఇల్లు కాదా? మళ్ళీ అప్పుడు మాకు ఇంటికాడ బాత్రూమ్ కూడా లేకుండే. బాత్రూమ్ ఎంత? 5-10 వేలు పెడితే బాత్రూమ్ కడతారు. దానికోసం సంబంధం క్యాన్సిల్ అయింది. ఓకే. ఇంకో సంబంధం ఎందుకు క్యాన్సిల్ అయింది? ఫస్ట్ జాబ్ లేదన్నారు. జాబ్ లేదన్నారు, ఏడుంటారు ఏం కథ అన్నారు. అది ఇల్లు ఉన్నది. ఇప్పుడు నీకు వచ్చిన 3-4 సంబంధాలు ఇల్లు లేదనే పోయినాయా? జాబ్ లేదని పోయినాయి. కొన్ని ఇల్లు లేదని పోయినాయి, జాబ్ లేదని పోయినాయి, ఏడుంటారు ఏం కథ. మరి రేపు పొద్దున నీకు జాబ్ లేకపోతే రేపు పొద్దున మనం కూడా ఆలోచిస్తాం, మన పిల్లని ఇవ్వాలన్నా మనం ఆలోచిస్తాం. జాబ్ లేనిది నీకు పిల్లని ఇస్తారని నువ్వు ఎట్లా అనుకున్నావు? జాబ్ ఉంటేనే పిల్లని ఇస్తారట. అవును, అంతే కదా. లేకపోతే ఎట్లా పోషిస్తావు? ఇప్పుడు నువ్వు అంటే ఇప్పుడు రోడ్ల పని తిరుగుతున్నావు, ఏదో వీడియోలు చేసుకుంటున్నావు, బతున్నావు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటే ఏ రోడ్ల మీద వన్నా బతావు. రేపు పొద్దున ఆ అమ్మాయిని కూడా నీతో పాటు రోడ్ల పైన వండబెట్టలేం కదా. అట్లా ఏం లేదు. ఇప్పుడు కిరాణ్ షాప్ ఉంది కదా ఊళ్ళే, కిరాణ్ షాప్ చూసుకుంటున్నా, ఇట్లా వీడియోలు చేస్తున్నా. ఇప్పుడు ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే పోతున్నా, పిలిస్తే. నాకు ఒక విషయం తెలిసింది, నీకు లవ్ స్టోరీ ఉందంట. ఒకసారి ఆ స్టోరీ చెప్పు, ఎట్లా ఏంది కథ? లవ్ స్టోరీ అంటే 10th ఉన్నప్పుడే అమ్మాయినే
ప్రేమించిన కానీ అమ్మాయి నన్ను ప్రేమించలేదు ఆ అమ్మాయికే తెలియాలి. ఎన్ని సంవత్సరాలు లవ్? 10 సంవత్సరాలు నేను 10th ఉన్నప్పుడు. అంటే నువ్వే చేసినావు కానీ అమ్మాయి అయితే నేను చేయలే కదా. చేయలే. మరి చెప్పలేకపోయినావు అమ్మాయికి? అప్పుడు ఎట్లా చెప్తారు 10th క్లాస్లో ఉన్నప్పుడు. ఎందుకు 10th క్లాస్లో? మరి 10th క్లాస్లో చెప్పనోడివి అమ్మాయి గురించి ఎందుకు తిరగాల్సి వచ్చింది? మళ్ళా ఒక 10th అయిపోయింది, ఇంటర్లో తిరిగిన, డిగ్రీలో కూడా తిరిగిన. ఏమన్నది? ఏం చెప్పలే. నువ్వు అడిగినావా? నేను అడిగిన. ఏమన్నది? అడిగితే ఏమని అడిగినావు? ఏం చెప్పలేదు. ఇక సపరేట్ ఏమని అడిగినావు? మస్తుగా తిరిగినా, మస్తుగా చేసిన. మస్తుగా చెప్పాలి కదా, ఇప్పుడు అర్థం కావాలి కదా జనాలకి. మస్తుగా ఏమేమి చేసినావు, ఎట్లా అయింది, ఏం కథ చెప్పకు సరే, బాగుంటుంది స్టోరీ. భయపడుతున్నావా? నేను భయపడతా. ఆల్రెడీ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. అయిపోయి మనకు అవసరం లేదు, అమ్మాయి పేరు అవసరం లేదు, అమ్మాయి ఊరు అవసరం లేదు మనకి. అంతే. సో నీ లవ్ స్టోరీ ఎట్లా జరిగింది, ఏమేమి మాట్లాడినావు, నిన్నేమన్నది అవి చెప్పు. 10th క్లాస్లో ప్రేమించిన, ఇంటర్లో కూడా తిరిగిన. ఆమె ఏడున్నా పోయినా కలిసిన, కానీ అమ్మాయి మాత్రం నాకు యాక్సెప్ట్ చేయలేదు. కానీ ప్రేమించే వాళ్ళకు హృదయం ఉంటుంది, కానీ అమ్మాయి మాత్రం నన్ను ప్రేమించలే, అర్థం చేసుకోలే. ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటే ఏదో ఒక మంచి పొజిషన్లో ఉండటోని. ఆ అమ్మాయి అర్థం చేసుకుంటా అంటే ఈరోజు అమ్మాయి మంచి పొజిషన్లో ఉందా? ఏమో తెలియదు నాకు, టచ్లో లేదు ఇంకా. ఇంకేదో అమ్మాయి వచ్చి నేను వేస్ట్గా నిన్ను మిస్ అయినా అంటే ఏమంటావు? ఇప్పుడు మనల్ని పట్టించుకున్నప్పుడు మనం కూడా పట్టించుకోవద్దు, అంతే. అమ్మాయికి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు? నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్కి ఏదైనా చెప్పాలనుకుంటే, నీ మనసులో మాట ఏదైనా చెప్పాలనుకుంటే? నా మనసులో మాట అయ్యింది, అయిపోయింది. మీకు మ్యారేజ్ అయింది, మీరు మీ పిల్లలు మీ ఆయన మంచిగా ఉండాలని, నువ్వు ఎక్కడున్నా బాగుండాలని నేను మనస్ఫూర్తి ఆ భగవంతుని వేడుకుంటున్నాను. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. బాధలు వస్తుంటాయి, పోతుంటాయి. ఇప్పటికీ అమ్మాయి అంటే నీకు ఇష్టం? మరి ఏం చేయాలన్నా, కళలోకి కూడా వస్తుంది ఇప్పటికి కూడా. మర్చిపోలేదు. ఒక అమ్మాయిని ప్రేమించడం అంటే ఇంకో అమ్మాయిని ప్రేమించాలంటే అసలు సాధ్యం కాని పని, సాధ్యమైతే లేదు. ఇప్పటికీ ఆ బాధ ఉంటుంది కదా? బాధ ఉంటుంది. ఆ బాధ మనలోనే ఉంచుకోవాలి, బయటికి చెప్పొద్దు. ఈ పెళ్ళి అయిన తర్వాత ఏంటన్నా కనిపించింది అమ్మాయి? నాకు ఏడ కావాలి ఎప్పుడన్నా? మీ ఊరు కదా అమ్మాయి? అమ్మాయి పెళ్లి చేసుకునేటప్పుడు నాకు చెప్పింది, అంతే. పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పింది. అప్పుడు కనుక్కోలేదా ఏ ఊరికి ఇస్తారు అమ్మాయిని? నాకు తెలియదు. ఈ అమ్మాయిని ఇక ఓకే, అమ్మాయిని అయితే ఇక మర్చిపోయినా, అంతే. ఇప్పుడే బాధ మర్చిపోలేకపోతున్నాను. ఇప్పుడు మర్చిపోయినా అంటున్నా. అమ్మాయి గురించి తీయగానే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు మర్చిపోయినా. ఏదన్నా ఆ అమ్మాయి మీద ఒక పాట పాడాలి అమ్మాయి కోసం అంటే, లేదంటే ఏదన్నా లాస్ట్ అండ్ ఫైనల్గా నువ్వు అమ్మాయికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు అమ్మాయికి? అమ్మాయి ఈ వీడియో చూస్తుంది అనుకొని చెప్పు. నీ మనసులో బాధను ఏమైనా అమ్మాయికి చెప్పాలనుకుంటే, నువ్వు చెప్పలేంది నేను ఇది చెప్తే బాగుండు అన్నది ఏదన్నా ఉంటే చెప్పాలనుకుంటే ఏం చెప్తావు చెప్పు. నేనేం చెప్పాలన్నా? ఏం చెప్పినా నీ లవరు నువ్వే చెప్పాలి, నేను చెప్తాను నీ లవర్కి కాదు. నేనేం చెప్పానో నాకే తెలవడం లేదు, ఇంకా బాధలను. ఓకే, అమ్మాయి గురించి ఒక మంచి పాట పాడాలంటే ఏ పాట పాడుతావు? నీ లవర్ కోసం నీకు ఎంత అమ్మాయి మీద ప్రేమ ఉందో ఆ పాటలో తెలిసిపోవాలి. ఇక ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ, కులము మతము అంటుంది మనసుకు ఈ ప్రేమ. ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ, ఎవరు రాకున్నా ఆగదు ఈ ప్రేమ. నెత్తుటి కత్తిటికే నాడైనా ఉండదు ఈ ప్రేమ, కులము లొంగదా? నెట్టుతికి కత్తికి లొంగది ఈ ప్రేమనా? ఆ పాట మస్తుడానా, నేర్చుకొని ప్రిపేర్ అవ్వాలి కదా. మరి ఇంకో పాట ఏదైనా వాడు. నిదురపోతున్న రాత్రి నడిగా, గూటికి చేరిన గువ్వల నడిగా, ఆ చల్లగాలి యాక్టింగ్ చేస్తూ వాడు నీ బాధను. నిదురపోతున్న రాత్రి నడిగా, గుటికి చేరిన గువ్వల నడిగా, ఆ చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా, ప్రియురాలి జాడ చెప్పరే మరి. అందరినీ ఇలా ఎంటపడి అడగాల, సరదాగా నువ్వు ఎదురైతే సరిపోదా. నిదురపోతున్న రాత్రి నడిగా,
గుటికి చేరిన గువ్వల నడిగా ఆ చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరే మరి అందరినీ ఇలా ఎంటపడి అడగాల సరదాగా నువ్వు ఎదురైతే సరిపోదా ఓ అసలే ఒంటరితనం ఇటుపై నిరీక్షణం అరరే పాపమని జలిగా చూసే జనం గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా నన్ను వదిలి నువ్వు ఉండగలవా నిజం చెప్పవమ్మా అందరినీ ఇలా ఎంటపడి అడగాల సరదాగా నువ్వు ఎదురైతే సరిపోదా. సూపర్ సూపర్ సూపర్. ఓకే, అయితే అన్న అన్నా నువ్వు పొలిటికల్గా కావచ్చు ఇంకా వేరే కావచ్చు, నువ్వు గుండు కొట్టించు అది ఏంటంటే బరివాతల పొట్ట మీద ఏదో జై తెలంగాణ సంథింగ్ వేసుకొని తిరిగినావు. తిరిగిన తెలంగాణ దేనికోసం తిరగాల్సి వచ్చిందన్న? తెలంగాణ ఉద్యమం కోసం మన బతుకులు బాగుపడతాయని తిరిగిన. తెలంగాణ కోసం బతుకులు బాగుపడతాయని టీఆర్ఎస్కు సపోర్ట్ చేసిన కాట్రాజు కాంగ్రెస్లోకి వెళ్ళాల్సినంత అవసరం ఏమొచ్చింది? నన్ను అలా 10 ఏళ్ళు టీఆర్ఎస్ కోసం మంచిగానే ప్రచారం చేసిన. టీఆర్ఎస్ కోసం మస్తు కష్టపడ్డా, మస్తుగానే ప్రచారం చేసిన. కారు గుర్తుకు ఓటేయాలని బాగానే తిరిగిన. నాలకి ఎవ్వరు తిరగలే అన్న. ఒక్కసారి కూడా కేసీఆర్ సార్ను ఒక్కసారి కూడా కలవనీయలే. ఎవరు కలవనీయలే అనుకుంటున్నారు? ఇప్పుడు గేట్ కాడ ఉంటారు కదా పోలీసు వాళ్ళు, పోలీసు వాళ్ళు పోనీయలేదా? పోనీయలేదు. మాది గజ్వేల్ నియోజకవర్గం అన్నా కూడా పోనీయలే. ఓకే, నేనేమంటున్నా, అట్లా అగాధంగా ఎవరిని పంపించదు. గజ్వేల్ అన్నా, నేను పక్క విలేజ్ అన్నా, ఎర్రవాళ్ళు అన్నా పర్మిషన్ తెచ్చుకోమన్నారు. నేనేమంటున్నా, మీ ఊరు సర్పంచ్ ఉంటారు, ఆ. నీ బాధ మీ ఊరు సర్పంచ్కి తెలుస్తుంది, కేసీఆర్ సార్ కాదు. నీకే పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, నీకే హరీష్ రావు సార్ తెలుసు, కేటీఆర్ సార్ తెలుసు, మంత్రులు తెలుసు, వాళ్ళతోటి అన్నారు. సపోర్ట్ చేయలే. ఇప్పుడు మీ ఊర్లే నాకు ఇంకో విషయం కూడా తెలిసి, నువ్వు సర్పంచులు పెడదాం అనుకుంటున్నావు అంట. ఊళ్ళో పడుతున్నావు. ఊరి కోసం, ఊరు ప్రజల కోసం పనిచేస్తా సర్పంచ్గా గెలిస్తే. ఓకే, నువ్వు టీఆర్ఎస్ కోసమే ఎన్ని రోజులు ఈడున్నా చేసినా అన్నావు అన్న. నువ్వు మస్తు తిరిగినా ఏమేమి చేసినావు నువ్వు టీఆర్ఎస్ కోసం చెప్పు నాకు. పాట కోసం ప్రచారం చేసిన. తెలంగాణ కోసం ఒక పాట పాడు. జనజాతరలో మన గీతం చేకేతనమై ఎగరాలి, జంజామారుత జన నినాదమై జేగంటలు మోగించాలి, జేగంటలు మోగించాలి. ఒకటే జననం ఓ ఒకటే మరణం, జీవితమంతా ఓ జననే మరణం. కష్ట నష్టాలెన్నెదురైన కారదీక్షలో తెలంగాణ జై బోలో రెరెరెరె జై బోలో తెలంగాణ, గలగర్జనలా జడివానా జై బోలో తెలంగాణ. ఎప్పుడన్నా హరీష్ రావు గారిని కలవడం జరిగిందా? హరీష్ సార్ని కలిసిన. ఏమన్నాడు? పెట్టిస్తా చూస్తా ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం పెట్టి మేము పని చెప్పిన హరీష్ రావు సార్ను. పెట్టిస్తా బాబు అని చెప్పిండు. ఏమైంది మరి, ఎందుకు పెట్టియలే? అడగలేదా మళ్ళీ? మరి మళ్ళీ అడిగినా కానీ మళ్ళీ ఏం సపోర్ట్ చేయలే, కలవనీయలే సరిగా ఇవ్వాలి. నువ్వు తెలంగాణ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్గా రావాల్సినంత అవసరం ఏమొచ్చు? ఏ కారణం తిరిగి వచ్చినావు? 10 ఏళ్ళు టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డా, టీఆర్ఎస్ పార్టీ కోసం కూడా కష్టపడ్డా. 10 ఏళ్ళలో ఒక టీఆర్ఎస్ పాలనలో నాకు ఒక ఉద్యోగం రాలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, లాస్ట్కు దళిత బంధు కూడా రాలే. ఓకే, అంటే ఇప్పటిదాకా నా ఊరు ప్రజల కోసం అని ఒక మాటను, అది సర్పంచ్గా నిలబడ్డప్పుడు. ఇప్పుడు ఈ పొట్టకు జై తెలంగాణ అని రాసుకొని ఇదంతా ఏషాలు వేసిందంతా నీ స్వార్థం కోసమా? జోకుతే దళిత బంధు వస్తుంది, జోకుతే ఇల్లు వస్తుంది, దీనికోసమా? నేను అడిగిన నాది ఇట్లా పరిస్థితి అని, నాకు ఇల్లు లేదు అని కూడా చెప్పిన. ఇల్లు ఇప్పిస్తామన్నారు. నేను పార్టీ కోసం ఇంత కష్టపడ్డా, నాకు దళిత బంధు ఇప్పిమని అడిగిన, ఇప్పిస్తామన్నారు. మళ్ళా కేసీఆర్ సారు ప్రచారం కూడా చేసిన,
మన ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు. ఉమ్. మళ్ళీ మనదే టీఆర్ఎస్ పార్టీ అధికారం అన్నారు. ఉమ్. మళ్ళా ఓట్లు వేసినాక గెలిచినాక ఇక టీఆర్ఎస్ పార్టీ రాలేదు. ఉమ్. మళ్ళీ పోయి అడిగితే నన్ను ఏమని అడుగుతురు, ఉమ్. నేనేం చేయాలని అడుగుతురు అంటురు. నేను పోయి అడిగితే కరెక్ట్గా వాళ్ళు అడిగింది. అంటే నీ ఉద్దేశం ఏంటంటే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి జోక్తావు. నేనేం జోకలేదే. మరి ఎమ్మెల్యే ఎలక్షన్లలో టీఆర్ఎస్ సపోర్ట్ చేసిన కాటరాజు ఎంపీ ఎలక్షన్లలో టీఆర్ఎస్కి ఎందుకు సపోర్ట్ చేయలేదు, కాంగ్రెస్కి ఎందుకు జంప్ అయ్యిండు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో అన్న ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తెచ్చుకోవాలని ఉద్దేశంతో నేను పార్టీలో చేరిన అంతే. ప్రతిదీ నీ స్వార్థంగానే చేస్తున్నావు తప్ప నువ్వు ప్రజల కోసం ఏం చేస్తలేవు. పార్టీ కోసం గంత కష్టపడ్డా అన్న, తెలంగాణ ఉద్యమం చేసిన పార్టీ కోసం కష్టపడ్డా, గంత చేసిన. మరి నాకు ఏం చేయలేదు. ఏం చేయాలి, నీకు ఏం చేయలేదంటే ఒక ఉద్యోగం ఇవ్వాలి, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. నువ్వు ఒక్కనివే కష్టపడ్డావు, నీ లెక్క కష్టపడ్డోళ్ళు లేరా? శ్రీకాంత్ ఎటుపోయిండు, కాళ్ళ పెట్టుకొని చచ్చిపోయిన శ్రీకాంత్ ఎటుపోయిండు, శ్రీకాంత్ ఆచార్య. మరి వాళ్ళ ఫ్యామిలీ తెలంగాణ కోసమే కదా, తెలంగాణ కోసమే కష్టపడ్డారు. మరి వాళ్ళకు కూడా ఇవ్వాలి, ఇచ్చేయాలి. నువ్వు ఇంత స్వార్థంగా ఆలోచించే క్యాండిడేట్ రేపు పొద్దున సర్పంచ్గా లేవడితే నీ ఊరికి ఏం చేస్తావు? ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తా, నన్ను గెలిపిస్తా అని చెప్తా. మరి నువ్వు అప్పుడు సపోర్ట్ చేసినప్పుడు కూడా టీఆర్ఎస్ గెలిచే ఉంది కదా, గెలిచే ఉన్నది. మరి అప్పుడు ఏం చేయనోడు కనీసం నీ కోసము ఒక దళిత బంధు తెచ్చుకోలే, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తెచ్చుకోనికి వ్యక్తి నీ పర్సనల్ స్వార్థానికి ఊరు ప్రజలకు చేస్తాడని ఎట్లా నమ్మాలి వాళ్ళు? నేను ఎందుకు నమ్మరు? మా నమ్ముతారు. నేను పార్టీ కోసం తిరిగినా, తెలంగాణ కోసం కూడా తిరిగిన, నా లెక్క ఎవ్వరు తిరగలే. నీకు పని పాట లేక తిరిగినావు అని నేను అంట. ఉండదు. నేను గత కష్టపడ్డా కదా, నాకు ఇవ్వచ్చు కదా. నే 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తెలుసు, నాకు మంత్రులు తెలుసు, ఎంపీలు తెలుసు, ఎమ్మెల్సీలు తెలుసు. నీకు అందరు తెలిసి, మీరే అంటున్నారు అందరు తెలుసు అని, అందరూ తెలిసి కూడా కనీసం నువ్వు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తెచ్చుకోనోడివి, రేపు పొద్దున ఊరిని ఏం కాపాడతావని నేను క్వశ్చన్ చేస్తున్నా. దానికి ఆన్సర్ చెప్పు. నీకు ఇంతమంది పరిచయాలు ఉన్నది, ఇంత చేసినావు కదా, నీ స్వార్థంగా నీ కోసం నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నావు, ఇప్పటిదాకా దళిత బంధు రాలేదన్నావు, రాలేదని చెప్పిన, నీకు జాబ్ రాలేదన్నావు, రాలేదు. అవునా? నువ్వే ఏం చేసుకోనికి శాతగానోడివి, నువ్వు జనాలకి ఏం చేస్తామని అడుగుతున్నా నేను. నేను చేయన్నా, మా ఊరి కోసం, ఊరు ప్రజల కోసం పని చేస్తా. సర్పంచ్గా ఎన్నుకుంటే నీ కోసం నువ్వు కనీసం ఒక ఇల్లు తెచ్చుకోలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, అప్పుడు నువ్వు తిరిగినప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదా? ఉన్నది. వాళ్ళు ఇవ్వలేదు. కేసీఆర్ సార్ను ఒక్కసారి కూడా కలవనియలేదు. కేసీఆర్ సార్ అంటే ఎంతో అభిమానం. అభిమానం ఉన్నోడివి ఏ మనిషి కానీ ఇప్పుడు ఒక మాట చెప్తా, నన్ను ఒక్కసారి కూడా కలవనియలేదు. ఒక మాట 10 సంవత్సరాలల్లా నేనేమంటున్నా, నేను గంత కష్టపడ్డా. కారు గుర్తుకు మనమ్మ అన్నం వేయమంటే అన్నం ఏడు ఉందిరా అని కొడితే నెక్స్ట్ అన్నం వేయమని మళ్ళీ అడగమా? అడుగుతాం. అమ్మ కొట్టింది కానీ అమ్మను వదిలేసి ఇంకో అమ్మ దగ్గరికి పోము కదా. పోము. మరి నువ్వు టీఆర్ఎస్ని వదిలేసి నువ్వు ఎట్లా వచ్చినావు కాంగ్రెస్లోకి? అలా నన్ను పట్టించుకోలే కదా. నన్ను పట్టించుకోలే. నువ్వు పట్టించుకోనప్పుడు నువ్వు టీఆర్ఎస్ ఉన్నప్పుడే బయటకు వచ్చి కాంగ్రెస్లో ఉండనుండేవి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చినావు? అలా న్యాయం జరగలేదు కాబట్టి ఇళ్ళకి వచ్చిన న్యాయం కోసం వచ్చినట్లు లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో జోక్తా అన్నట్టుంది. అట్లా ఏం లేదు, న్యాయం కోసం వచ్చిన. ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తే నీకు టికెట్ ఇస్తారా? నేను అడుగుతా కదా, ఏమని? నాకు టికెట్ కావాలి. అందులో టికెట్ దాంట్లో ఏమి ఉండదు కదా. సర్పంచ్గా ఎవరైనా నిలబడవచ్చు ఊళ్ళే. ఏ పార్టీ త్రూగా నిలబడదాం అనుకుంటున్నావు? కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పుడు ఎవరైనా నిలబడతారు. నీ ఉద్దేశం ఏంటంటే పెడితే పెళ్లి కోరుతావు, లేదంటే సాగు కోరుతావు కదా నువ్వు? అట్లా ఏం లేదు. అంతే కదా. ఇప్పుడు నువ్వు అనేది అదే కదా. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి జనాలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు అనుకుంటున్నావా? ఇప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారం.
నువ్వు డిసైడ్ చేస్తున్నావా ఉందా? ఇప్పుడు పబ్లిక్ అంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు ఏడాయా? భారతదేశం అంతటా. అవునా? కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఒక్క మంచి పని ఏదైనా జరిగిందా అనుకుంటున్నావా? ఏదైనా జరిగిందా? జరిగింది. ఏం జరిగింది? ఒకటి ఉచిత బస్సు పెట్టిండు మహిళలకు. ఎవడు అడిగిండు అది పెట్టమని? నువ్వు అడిగినావా? నేను అడగలే. ఇంకా అడిగిన ఏం చేసిర్రు అని అడుగుతున్నా. మీ కాంగ్రెస్ పార్టీ అడిగింది ఏం చేసి? 6 గ్యారంటీ పథకాలు పెట్టిరు. గ్యారంటీ పథకాలు పెట్టి అమలైనవి అన్ని? ఒకటి కాలేదు, ఏది కాదు? అన్నీ అయినాయి. ఏదేది అయింది చెప్పు. 500 గ్యాస్ సబ్సిడీ, ఉమ్. ఒకటి మహిళలకు ఉచిత బస్సు, నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయన్న. చెప్పు మరి ఉంటే చెప్పు, ఉంటే చెప్పు. రైతు రుణమాఫీ ఆగస్టు 15 నాడు చేస్తా అన్నాడు. 100 రోజులలో అన్ని కంప్లీట్ చేస్తాను మాట ఇచ్చే ఏం ముఖ్యమంత్రి రేవంత్ సారు ఆగస్టు 15 నాడు అవుతుంది అనుకుంటున్నాను. రుణమాఫీలు అయితే అనుకుంటున్నారా? రుణమాఫీ చేస్తా అన్నాడు. నోట్లకి మాట 100 మంది చెప్తారు. అవుతుంది అనుకుంటున్నారా మీరు అంటున్నా? అవుతుంది, కంపల్సరీ. పబ్లిక్ కోసమే కదా. పబ్లిక్ అడిగిర్రా మాకు ఫ్రీ బస్సు పెట్టని? యాంకర్ ఒక క్వశ్చన్ వేస్తే దానికి చెప్పడానికి 100 ఆలోచిస్తున్నాం. అంటే మీ ప్రభుత్వం అట్లా అంత మంచిగా వర్క్ చేస్తుంది అనుకుంటున్నారా? చేస్తుంది. ఏం చేస్తుంది? మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది. అరే బస్సు 500 ఎవరు అడిగిందా ఆ బస్సు? ఎవరు అడిగిరు? బయటికి వెళ్ళి అమ్మ బస్తో ఏమైనా ప్లస్ ఉందా అంటే ఉచిత కరెంటు కూడా ఇస్తురుగా. ఏడా నాకు మాది కూడా విలేజే కదా. మా ఇంకా కరెంట్ బిల్లు వస్తుంది. ఎందుకు వస్తుంది? జీరోనే ఇస్తురు. ఏడ జీరో? బిల్లే. బిల్లు కట్టు అని దొబ్బుతున్నారు. లేదు, నేను నీది మాట్లాడినాకనన్నా నేను మీ ఏరియాకి వచ్చి అడుగుతా. మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీకు ఏముంది? మరి ఈయన ఇన్ని రోజులు టీఆర్ఎస్లో డప్పు కొట్టిండు, ఇప్పుడు వచ్చి కాంగ్రెస్లో డప్పు కొడుతుండు. నిన్ను కనీసం కాంగ్రెస్లో నిన్ను నమ్ముతారా అసలు? ఎందుకు నమ్మరు? నువ్వు ఆల్రెడీ దొంగ అని తెలుసుగా. ఏం దొంగ? ఆల్రెడీ టీఆర్ఎస్లు ఉన్నావు, అందులోకే ఇంట్లోకి జంప్ అయినావు. మనోడు జంపింగ్ చెప్పాను అని చూసినావా? క్వశ్చన్ వేస్తే ఆన్సర్ లేదు నీ దగ్గర నుంచి. నేనేమంటున్నా, రాజకీయం అనేది స్వార్థమా నిస్వార్థమా? నిస్వార్థమే. నిస్వార్థంగా వర్క్ చేసే వాళ్ళ దగ్గర 100 ఉంటాయి. మరి నేను అడిగిన 2-3 క్వశ్చన్లకు ఒక్క ఆన్సర్ లేదు నీ దగ్గర. నేను చెప్పింది అన్న. నీకు రాజకీయం గురించి నాలెడ్జ్ లేనట్టుంది కదా, ఉందా? నాకు ఎక్కువ తెలియదు రాజకీయం. మరి 10 సంవత్సరాలు తిరిగినా నన్ను ఎవడు పట్టించుకోవాలంటే నీకు ఏం తెలియనప్పుడు నేను ఎట్లా పట్టించుకుంటారు భయ్? అంటే ఎక్కువ తెలియదు రాజకీయం గురించి. కాకపోతే నువ్వు తెలంగాణ ఉద్యమం చేసినా, పార్టీ కోసం పనిచేసిన, నాకైతే ఏం చేయలేదు. నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. టీఆర్ఎస్ వల్ల జనాలకు ఏమైనా యూజ్ అయింది అనుకుంటున్నారా, కాలేదనుకుంటున్నారా? కొద్దిగా అయింది. కొద్దిగా అంటే ఎంత? ఒక 50% అయిందా, 30% అయిందా, 100% అయిందా? 95% అయింది. 95% అయింది కదా, ఒప్పుకుంటున్నావు కదా? ఒప్పుకున్నావు? 95% అయిందని మీరే ఒప్పుకుంటున్నారు, అవునా? అంటే ఎక్కువ అభివృద్ధి అయితే కాలేదు. ఎక్కువ అంటే ఏమయ్యేది ఉండే? ఓల్డ్ సిటీ అయ్యేది ఉండేనా? గజ్వేల్, ప్రజ్ఞాపూర్ ఎట్లుండే ఒకప్పుడు? ఏం డెవలప్ కాలే? గజ్వేల్ డెవలప్ చేయలే కేసీఆర్ గారు? గజ్వేల్ చేసిండు, కానీ ఊళ్ళలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే రాలే. ఎందుకు రాలేదు? మరి ఎర్రవల్లిలు ఉన్నాయి ఏంది, నర్సన్నపేటలు ఉన్నాయి ఏంది, మళ్ళీ ఇక్కడ గజ్వేల్, ప్రజ్ఞాపూర్ అక్కడ ఇచ్చినాయి అవన్నీ ఏంది? మా ఊరికి రాలేగా. అంటే మీ ఊరు గురించి ఆలోచిస్తున్నావు తప్ప మా ఊరికి రాలే, పక్క ఊరికి కూడా రాలేదు. ఏ పక్క ఊరు పేరేంది? చుట్టుపక్కల గ్రామాలల్లో. ఇప్పుడు నేను ఏమంటున్నా, డ్యాములు వచ్చినాయా రాలేదా? కొండపోచమ్మ, మల్లన్న సాగర్ కావచ్చు, వచ్చింది డ్యామ్. అవునా? 10 సంవత్సరాలల్లా 95% అయింది అన్నది మీరే, అవునా? అయింది. ఇదే టీఆర్ఎస్ చేసినట్టు వేరే ప్రభుత్వం ఏదైనా చేసినట్టు చూపుతావు నాకు? ఉందా ఏదన్నా? ఇప్పుడు చేస్తుంది గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. చేస్తుందా? చేస్తుంది. చేస్తే మంచిదే. చేయకపోతే మళ్ళీ వచ్చి కూర్చుంటావు కెమెరాల ముందు. గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ కట్టిరు. ఐఓసి బిల్డింగ్లు 100 ఉన్నాయి. 100 ఉన్నాయి గజ్వేల్ ఉన్నాయి. సిద్దిపేట, గజ్వేల్ 100 ఉన్నాయి. 95% అన్నారు. 100% చేసింది కేసీఆర్ గారు. వాటర్ ఉండేవా? కాలువలు ఉండేవా? మనకి ఉండే. కాలేజీలు ఉండేనా? ఉన్నాయి. చక్కగా ఉండేనా? మార్కెట్ ఉండేనా?
రోడ్ ఎట్లుండే ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వరకు కావచ్చు. ఇప్పుడు డెవలప్ అయిందని చెప్తున్నాగా. నేను ఏమంటున్నా, అయింది. ఏ కారణంతో కేసీఆర్ గారు ఓడిపోయారు అనుకుంటున్నారు మీరు? కేసీఆర్ సార్ ఓడిపోలే, ఉమ్. కానీ అక్కడక్కడ కొంత వ్యతిరేకతోటి ఓడగొట్టిరు అంతే. ఉమ్. ఒక్క వర్డ్లో చెప్పు, కేసీఆర్ గారు మంచోడా కాదా? కేసీఆర్ సార్ మంచోడే. ఎందుకు ఓడిపోయింది అనుకుంటున్నారు? కొంత వ్యతిరేకత ఉన్నది కాబట్టి, అక్కడక్కడ పనులు జరగలేదు కాబట్టి ఓడిపోయిండు అంతే. నువ్వు అన్నది కూడా కరెక్టే. నేను ఏమంటున్నా అంటే, మీరు కూడా నాకు అవ్వలేదు, నాకు కాలేదు అన్నప్పుడు రాజకీయాన్ని వదిలేసి సైలెంట్గా ఉండాలి. నీ ఒక్కడి గురించి స్వార్థంగా ఆలోచిస్తే కాదు. కొద్దిసేపు రాజకీయాలు అందరి గురించి ఆలోచించిన, నాకు కూడా న్యాయం జరగాలి. నీకు ఓట్లు వేస్తారా? సర్పంచ్కి లేవడితే మీ ఊరు వస్తాయా? ఒక 2-3 ఓట్లన్నా వస్తాయి, పక్కా వస్తాయి. 2-3 ఓట్లు వస్తాయి. 200 కాదు, 200 అనలే, 2-3 అన్న నేను. 2-3 కాదు, 200 వస్తాయి. ఎంతమంది ఉంటే మొత్తం ఎంత కడప మీ ఊర్లో? ఉంటుంది ఒక 1500. 1500 200 ఓట్లు వస్తే నువ్వు సర్పంచ్ అవుతావు? ఎక్కువనే వస్తాయి. అరే మీరన్నది ఇప్పుడు 1500. ఒక యాంకర్ క్వశ్చన్ వేస్తే నీకు మాట్లాడనీకు రాదు, రేపు పొద్దున రాజకీయ నాయకుల దగ్గరికి పోయి నువ్వు నిధులు పట్టుకొస్తావని ఎట్లా నమ్మాలి నేను జనాలు? కాంగ్రెస్ పార్టీ అధికారం, ఊరికి నిధులు వస్తే ఎట్లా నన్ను సర్పంచ్గా గెలిపిస్తే ఖచ్చితంగా నిధులు పట్టుకొస్తా. అందరినీ గ్రామ సభగా పెట్టి మన ఊరికి ఏం చేస్తే ఏం బాగుపడతాయి, ఎట్లా చేస్తే బాగుంటుందని వాళ్ళతో కూడా వాళ్ళ సలహాలు సూచనలు నేను కూడా తీసుకొని చేస్తా. అంటే నీకు రాజకీయంగా ఏం తెలియదు, సర్పంచ్ ఎట్లా ఉండాలి, ఏం చేయాలి? ఎందుకు తెలియదు, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా. అన్నీ ఊరు తెలిసి డెవలప్ ఎట్లా చేయాలి, ఏం కథ తెలుసా? ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు ఊరిని డెవలప్? ఓ మెడికల్ మా కాలేజ్, ఊళ్ళో ఒక ఆసుపత్రి లేదు. ఇంకోటి యువతకు ఇప్పుడు నెక్స్ట్ అంటే చదువుకుంటారు కదా, ఎంతోమంది పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు Group 1 కానీ Group 2 Group 4 ప్రిపేర్. సర్పంచ్ అయితే హాస్పిటల్ కట్టిస్తావు మీ ఊర్లో? మండలా మీదేమన్నా? మండలం మాకు దగ్గరనే ఉంది, కుకునూరుపల్లి. కుకునూరుపల్లి. మరి హాస్పిటల్ ఎందుకు ఇంకా మీ ఊర్లో? అంటే చిన్నది హాస్పిటల్ కావాలి కదా. లేవా మీ ఊర్లో హాస్పిటల్ లేదా చిన్నది? లేదు. ఏదైనా కుకునూరుపల్లి రావాలా? కుకునూరుపల్లి గజ్వేల్ పోతారు. నేనేమంటున్నా, నీకు అంత సీన్ లేదని నేను అనట్లా, కాకపోతే జనాలు నేను నమ్మాలి కదా, నమ్ముతారా అనేది నా ఇంటెన్షన్. నమ్ముతారన్నా, నేను ఎంతో కష్టపడ్డా, మా ఊళ్ళో తెలుసు నాకు. నేను ఎసొంటోని ఎట్లుంటా ఏం కథ అందరూ నమస్తే పెట్టి చెప్పినంత ఈజీ కాదన్న ఓటు వేయడం అంటే. తెలుసా అన్న, ఊళ్ళో నేను ఎట్లుంటా ఎవరితో అంత పైస ఉందా అన్న నీదానా? నా దగ్గర పైసా లేదు, పేరున్నది. పేరుంటే సరిపోతుందా? పైసా లేకున్నా సరేనా? పని చేపియాలి. ఏం పని చేపిస్తావు? ఏదన్నా పని నువ్వు చెప్పి ఫస్ట్ గెలవాలిగా పని చేయాలంటే. నేను నామినేషన్ వేస్తా, ఇంటికి తిరుగుతా. ఏమని చెప్తావు? నాకు ఓటేసి గెలిపిరి, ఊరి కోసం ఊరి అభివృద్ధి కోసం పని చేస్తా అని చెప్తా. నువ్వు ఇట్లా వీడియోలు చేసుకుంటే చిల్లరగా హైదరాబాద్ పోనా తిరిగితే గెలిచిన తర్వాత అవి పైసలు వచ్చి నువ్వు ఊరు సంధానిస్తామని వాళ్ళు ఎట్లా నమ్మాలి? నేను ఇప్పుడు ఫేమస్ కానీ నేను వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నా. సర్పంచ్ కానీ వీడియోలు చేస్తున్నావా, బిగ్ బాస్ ఓనికి వీడియోలు చేస్తున్నావా? ఫస్ట్ బిగ్ బాస్ ఓనికి చేస్తున్నా. బిగ్ బాస్ పోయి వచ్చేదాకా నువ్వు సర్పంచ్గా పోటీ చేయవు, అంతే. అంతేనా? గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎట్లయినా జనవరిలోనే అంటుర్రు ఎలక్షన్లు, మళ్ళీ జనవరి. సర్పంచ్వా మళ్ళీ జనవరి ఎందుకు వస్తుంది? జనవరిలోనట ఇప్పుడు పెట్టరాట. జనవరి అంటే నెక్స్ట్ ఇయర్. అదే నెక్స్ట్ ఇయర్ ఎందుకు ఉంటాయి? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి 1-2 మంత్స్లు ఉంటాయి. లేవాట. అదేంది? సంవత్సరం దాకా లేవాట. సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లుండేయా? అంటే ఒకసారి పెడతారట. ఫస్ట్ సర్పంచ్ పెట్టినాక నెక్స్ట్ మున్సిపాలిటీ, తర్వాత అవన్నీ పెడతారు. ఇప్పుడు ఎవరు సర్పంచ్లు ఎవరు మరి ఊర్లో? ఇప్పుడు అంత ఆఫీసర్లను పెట్టేసారుగా ఊళ్ళే. ఇప్పుడు సర్పంచ్ అయిపోయిందిగా. అయిపోయింది. అదే 1 year వాళ్ళే మెయింటైన్ చేయాలి అన్న. ఇప్పుడు ఇక మరి ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నావు. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చి ఇన్ని పైసలు వస్తే ఇటు ఖర్చు పెడదాం అనుకుంటున్నావు. నేను పేదలకు సాయం చేద్దామని, ఓ 10 మందికన్నా సాయం చేద్దామని. ఎందుకు పేదలకు సాయం చేస్తా అంటే అందరూ ఓటింగ్ వేసి గెలిపిస్తారనా? అట్లా ఏం లేదు. బిగ్ బాస్ పోయి వస్తే అదే వేరే ఉంటుంది. బిగ్ బాస్ పోయి వస్తే ఈజీగా సర్పంచ్గా గెలవచ్చు, అంతేనా? ఇప్పుడు ఓకే అన్న, ఇల్లు ఇంటికాడ మమ్మీ ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఇంటికాడ
మంచిగా నడుస్తుంది అంత ఓకే తమ్ముడు అమ్మ మంచిగా ఆ, షాప్ ఎట్లా నడుస్తుంది కిరాణా షాప్ బాగానే నడుస్తుంది. మీరు కూర్చుంటారా షాప్లో ఇంకెవరన్నా మమ్మీ కానీ తమ్ముడు కానీ తమ్ముడు ఉంటాడు, అమ్మ ఉంటుంది, అప్పుడప్పుడు నేను కూడా ఉంటా. నువ్వు ఇప్పుడు ఇటు వచ్చినావు హైదరాబాద్కి వచ్చినావు ఎవరు చూసుకోవాలడా తమ్ముడు అమ్మ చూసుకుంటారు. తమ్ముడు అమ్మ చూసుకుంటావు ఇప్పుడు ఇంకోటి నువ్వు ఇన్స్టాగ్రామ్లో నార్మల్గా వీడియోలు చేస్తున్నావు ఇప్పుడు చేస్తున్నా. అవునా నువ్వు బాగా ఫేమ్ అయిన డైలాగ్ ఏది నీళ్ళు కూడా భూమిలోకి వెళ్ళే వస్తాయి, ఆ, పెట్రోల్ కూడా డీజిల్ కూడా భూమిలోకి వెళ్ళే వస్తాయి. ఉమ్, పెట్రోల్ ఎందుకు తాగొద్దు, డీజిల్ ఎందుకు తాగొద్దు, మరి నీళ్ళు ఎందుకు తాగాలి, ఉమ్, నీళ్ళతో ఎందుకు తానం చేయాలి? ఉమ్, పెట్రోల్ తోటి కూడా డీజిల్ తోటి కూడా తానం చేయొచ్చుగా, ఉమ్, అన్నీ భూమిలోకి వెళ్ళి వస్తున్నాయి. ఉమ్. నువ్వు చేసి చూడు ఒకసారి మరి నీళ్ళు ఏం తాగుతున్నావు పెట్రోల్ తాగాలిగా మరి పెట్రోల్ కూడా మంచిదే కదా, లోపల పురుగులు ఉంటే ఏమైనా పోతాయి. ట్రై చేసిన ఎప్పుడన్నా నేను ట్రై చేయలే. ట్రై చేయి ఒకసారి ట్రై చేయి మరి బండ్లే ఎందుకు వస్తున్నావు పెట్రోల్ నీళ్ళు పోయొచ్చుగా అంటే నీళ్ళతోటి కూడా నడుస్తుంది ఇక బండ్లు, కొన్ని బండ్లు నడుస్తున్నాయిగా, నీళ్ళతోటి కూడా నడుస్తున్నాయి. నడుస్తున్నాయి నడుస్తున్నాయి. ఓకే పురుగులు తాగనీకి పెట్రోల్ కూడా తాగుతురుగా మరి కొంతమంది తాగుతారు. ఎట్లా చేద్దామంటావు మరి ఏం చేస్తారు? చెప్పాలి ఏదన్నట్టు టెక్నిక్ అన్నా, ఏదైనా టెక్నికే ఉంటుంది. నువ్వు రోడ్డు మీద ఏదో మరదలా ఏదో వీడియో చేసినావు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ వీడియో నిన్న మొన్న ఏదో చేసినావు అవి చేసిన దేని గురించి అంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవుతున్నా కదా. ఏందా డైలాగ్ ఒకసారి చెప్పు గట్టిగా చెప్పు మరదలా మెసేజ్ లేదు ఏం లేదు గింతేనాయే బావాని మెసేజ్ పెడతావు, ఒక్క మెసేజ్ లేదు, మళ్ళీ ఏం లేదు, సప్పులు లేదు, సర్లేదు, గిట్లానే ఉంటుందా? ఏడుంది మరదలు అంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయినా కదా, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఆయాన్ని పెట్టిర్రు, బావాని పెట్టిర్రు. మీది ఏ ఊరు అని, ఏ ఊరు అడ్రస్ పెట్టమన్నారు, పెట్టిన. మాది చిన్న కిష్టాపూర్ కుక్నూరుపల్లి మండల్ సిద్దిపేట డిస్టిక్ అని పెట్టిన. మరి పెట్టినప్పుడు వాళ్ళు మళ్ళా రిప్లై ఇచ్చిర్రు. తర్వాత నేను కూడా మెసేజ్ పెట్టిన, ఆలోచిస్తా అన్నారు, టైం తీసుకుంటా అన్నారు. ఇక మళ్ళీ ఆలోచిస్తా టైం తీసుకుంటా అంటే పెళ్లి చేసుకుంటా అన్నావా? నువ్వు పెళ్లి చేసుకుంటావా అన్నారు. నిన్న అడిగిర్రా? నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పిన, మంచిగా చూసుకుంటా అని చెప్పిన. ఇంకేం కావాలి? నువ్వు అదేదో అడిగి పోయి ట్యాంక్ బండ్ దగ్గర పోయి ఏదో డైలాగ్ చెప్పినావు ఏంది అది? అంబేద్కర్ బొమ్మ కాడ చెప్పిన. చెప్పు ఒకసారి డైలాగ్ చెప్పాలి. అంబేద్కర్ టాచ్ కాడ చెప్పిన, వరకట్నం తీసుకోకుండా ఏ అమ్మాయినైనా పెళ్లి చేసుకుంటా అని చెప్పిన. మస్తు మంది చూసిర్రు, నాకు తెలిసి ఒక 20 లక్షల దాకా చూడవచ్చు ఆ వీడియో, ఎక్కువనే చూసిర్రు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఆయాన్ని పెట్టిర్రు, నేను కూడా ఆయాన్ని పెట్టిన. మళ్ళా మీది ఏ ఊరు ఏం కథ అని చెప్పిన. మాది గజ్వేల్ అని కూడా చెప్పిన. నీది మ్యారేజ్ అయిందంటే కాలేదని చెప్పిన. నువ్వు వేసుకుంటావా అంటే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు, ఒక ఆమెదేమో షార్ట్ కట్లో అయిపోయి ఎందుకు ఇవ్వాలి పురాణం అంతా ఫైనల్ అయిపోయింది. పిల్ల దొరికింది కానీ అట్లా ఇట్లా కలిసి పిల్ల దొరికింది కానీ అమ్మాయి రిప్లై ఇస్తలేదు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు అట్లే పెట్టిర్రు, ఆయన పెట్టిర్రు. అరే నువ్వు ఆల్ ఇండియా అందగాని ఎట్లా ఇట్లా చేసాను నేను వాళ్ళు నన్ను ఆగం చేస్తారో వాళ్ళు ఆగం చేస్తారో తెలుస్తలేదు. కన్ఫ్యూజన్లో ఉన్నావు. తాగుతావా నువ్వు? డ్రింక్ చేస్తావా? ఎప్పుడో ఒకసారి తాగుతా బీరు తాగుతావు. తాగితే ఎట్లా చేస్తావు? మొత్తం గడబడ చేస్తావంట. నేను గడబడ ఏం చేయాలి, సైలెంట్గా ఉంటా. సైలెంట్గా వండుకుంటావా? తాగి ఎవరినైనా కొట్టిన రోజులు ఉన్నాయి ఎప్పుడన్నా? నేను ఎవ్వరిని కొట్టలే, ఎవరిని తిట్టలే. కామన్గా ఎవరైనా తాగుతారు, అందరు తాగుతారు, ప్రతి ఒక్కరు తాగుతారు. వాళ్ళు తాగుతారు కాబట్టి నువ్వు తాగుతున్నావు. నేను ఎప్పుడో ఒకసారి పండగలకు పబ్బలకు తాగుతాను అంతే. నువ్వు తాగాలంటే పండగనో పబ్బమో రావాలా. పెళ్ళిళ్ళ కాడికి పోయి వీడియోలు చేస్తావు కదా, ఎవరు ఏమన్నారా నిన్ను? ఏంద్రా నీ అమ్మ నీదే వాళ్ళు? ఇవ్వలేమో. మా దోస్తు గాంధీ పెట్టిన, మొన్న లాస్ట్ అయిపోయింది చూడు పెళ్ళి. మా దోస్తు వాడు మా క్లాస్మేట్, మాతో చదువుకోను, పేరు మహేష్. వాని పెళ్ళికి కూడా పోయినా. పిలిచిండా పిలవకుండా పోయినా? కాడిచ్చిండు, ఇంటికాడ కాడిచ్చిండా? ఓకే.
పోయిన ఆ వీడియో పెట్టిన ఇగో మా దోస్తు గాండి చిన్నప్పుడు క్లాస్మేట్ చెడ్డి దోస్తు అని పెళ్ళి అవుతుంది, మా ఉంది మా దోస్తు కానీ పెళ్ళి అవుతుంది. నాకెవడు పిల్లని ఇస్తలేడు. అట్లా పెట్టలే, ఆ, పెళ్ళి అవుతుంది అందరూ మా ఓనికి శుభాకాంక్షలు తెలుపురి అని పెట్టిన. మస్తు మంది చూసారు ఆ వీడియోని కూడా, 1,00,000 మంది చూసారు. ఎంతమంది నీకు ఫాలోవర్స్? 4,000 చిల్లర ఉన్నారు. పెరుగుతురా? ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఇన్స్టాగ్రామ్? 2 నెలల నుంచి చేస్తాను. 2 నెలల నుంచి చేస్తున్నావు. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది మరి లైఫ్? ఎట్లా సాఫీగా నడుస్తుందా? బాగానే ఉంది. ఓకే, మమ్మీ ఏమని అంటది? ఏమని అంటుందా? తిడుతుందా? పని చేసుకోక ఏంద్రా ఈ తిరుగుడు ఇదంతా? జాబ్ చేసుకోమంటది. జాబ్ కూడా చూస్తున్నా. జాబ్ అంటే ఏం జాబ్ చేద్దాం అనుకుంటున్నాను? ఏదైనా ఆఫీస్ బాయ్ అయినా సరే. నీకు ఏదో టీవీలో వర్క్ చేసినావు, నువ్వు ఏం పని చేస్తుంటే నువ్వు? కామెడీ యాక్టింగ్. ఎంత ఇచ్చేవాళ్ళు? నెలకు 15,000 ఇచ్చారు. నెలకు 15,000. కామెడీ అంటే ఏం చేయాలి నువ్వు? వాళ్ళు చెప్పింది చేయాలి. మరి ఎందుకు తీసేసారు నేను అలాగే? సంవత్సరం చేసిన ఇక తర్వాత ఇక ఊరికొచ్చి ఇక గట్ల ఊళ్ళో ఏదైనా పని చేసుకున్నా కొన్ని రోజులు. ఉప్పర్ పని చేసుకున్నా, అన్ని పనులు చేసిన. ఓకే, హార్డ్ వర్క్ బాగానే చేసిన. హార్డ్ వర్క్ బాగానే చేసినావు. ఓకే, నేను 10th ఉన్నప్పుడే హార్డ్ వర్క్ బాగా చేసేది, ఉప్పర్ పని పోయేది. ఓ దాదాపు ఒక 10 ఇండ్లకు ఇటుక మోసిన, కంకర మోసిన, మళ్ళా గన్నెట్ రాళ్ళు కూడా మోసిన, సిమెంట్ సంచులు కూడా మోసిన. బాగానే చేసిన. ఓకే, నీ ఫ్రెండ్స్ ఏమన్నా తిడతారా ఊర్లే? ఏమరా నువ్వు ఏ పని చేసుకోకుండా? ఎవరు ఏం తింటారు, దోస్తుగాలు కానీ, బయట వాళ్ళు కానీ, మీ ఇంటి పక్క వాళ్ళు కానీ ఎవరు ఏమన్నారు? ఇట్లనే తిరుగు జోగోడు తిరిగినాడు అంటారా? అన్నారు. ఏం సజెషన్ లేరు? సజెషన్ ఇస్తారు, ఏదైనా ఒక జాబ్ చేసుకోవాలని. ఏదైనా ఒక జాబ్ చేయి, పిల్లని ఇస్తారు. ఆల్రెడీ పిల్ల రెడీ ఉన్నది ఒక దగ్గర. జాబ్ కావాలంటారు. జాబ్ కావాలంటారు. జాబ్ అంటే ఏదైనా ఆఫీస్ బాయ్ లేకపోతే ఏదైనా చేస్తా. ఆఫీస్ బాయ్ అనే కదా, జాబ్ చేస్తావా? చేస్తా, నేను పెట్టిస్తా. సీరియస్గా చెప్తున్నాను. సీరియస్ నేను కూడా. హైదరాబాద్లో ఉండాలి వచ్చి, మరి హైదరాబాద్లో ఉంటా. జాబ్ చేస్తావు కంపల్సరీ. కానీ హైదరాబాద్లో జాబ్ చేస్తాం కరెక్టే, రూమ్ కిరాయికే అయిపోతాయి. మళ్ళా బియ్యానికి, ఉప్పు మిరపకాయలకు, అన్నిటికీ పైసలు మొత్తం ఆ రూములనే ఒడిచిపోతాయి. ఆడోడు రాను, ఈడోడు రాను. ఎందుకు వస్తారు ఆడోడు నీ దగ్గరికి? దోస్తానుగా. నీకు పని చేసుకుంటావా, నీకు దోస్తాను కావాలా? దోస్తాను కాదు, చెప్తున్నా. నేను కూడా అనుభవించిన కాబట్టి, నాకు జరిగినాయి కాబట్టి. నువ్వు అందులో జాబ్ చేసినప్పుడు బ్యాచిలర్ ఉంటుంటివా? బ్యాచిలర్ కాదు, రూమ్ తీసుకొని ఉన్నా. ఈసీఎల్లో ఉన్నా. నీకు ఫుడ్ బెడ్ అన్ని ఇచ్చేసి 10,000 ఇస్తే సరిపోతుందా? అయినా సరే చేస్తావు. 10,000కు ఏం సరిపోతాయి? ఇప్పుడు నీకు అన్నం పెట్టి నీకు బెడ్ ఇవ్వకుండా నువ్వు బయట నీకు 15,000 ఇస్తే నీకు బయటనే 10,000 15,000 ఖర్చు అయిపోతాయి. నీకు ఈయనే ఉండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏనన్నా ఎవరితానన్నా నేను అడిగితే ఎవరన్నా జాబు వాళ్ళతానే తిని వాళ్ళతానే ఉంటే నీకు 10,000 మిగులుతాయిగా ఎవ్రీ మంత్. నీకు ఖర్చులకు 2,000 8,000 సేఫ్ మిగులుతుంది కదా. మిగులుతుంది. అట్లయినా పర్వాలేదు, చేస్తావు కదా. అంటే నువ్వు మంచిగా పని చేస్తే పెంచుతారు ఎవరైనా. ఓకే సరే అన్న, మంచిగా చేసుకో, మంచిగా ఉండని. ఏదైనా జాబ్ నేను కూడా ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ సో మచ్.